నెల్లూరులో న్యాయవాది టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇడుపుగంటి శ్రీనివాస్ ఇంటిపై దాడికి తెగబడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకుని రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని విజయనగరం జిల్లా శృంగవరపుకోట బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు, హత్యల తీరును నిరసిస్తూ శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దౌర్జన్యకారులకు ఒత్తాసు పలికే విధంగా ఉండరాదని హితవు చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లు సత్యాజీ ఆధ్వర్యంలో న్యాయమూర్తికి వినతి పత్రం అందజేశారు. అనంతరం కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లు సత్యాజీ మాట్లాడుతూ ఏలూరు న్యాయవాదుల సంఘ సభ్యుడు ఇడుపుగంటి శ్రీనివాస్ బాబు ఇంటిపై ఈ నెల 14న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడం దారుణమన్నారు. ప్రజా ప్రతినిధిగా ఇటువంటి పనులు చేయడం ఇంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బోడబల్ల రామకృష్ణ, కోశాధికారి రవాడ సత్యనారాయణ, ఉప కార్యదర్శి బి వెంకటరావు, మీడియా కార్యదర్శి డబ్ల్యూఎన్ శర్మ, న్యాయవాదులు బొబ్బిలి రామకృష్ణ, బోని శివశేఖర్ బాబు, డెక్కా త్రినాథ్, జి కృష్ణ, ఎం అనురాధ, పి మౌనిక, కె సాయి, శ్రీలక్ష్మి, ఎన్ లక్ష్మి తదితర సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలి. న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలి. న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలి. రైట్ మీ పేరు చెప్పండి. భారత చెప్పండి. పేరు కొంచెం. అది ఎస్కోట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా బార్ అసోసియేషన్ తరఫున ఈరోజేమో నిరసన కార్యక్రమం చేసాం. అడ్వకేట్స్ మీద దాడి చేయటం వల్ల దానికి నిరసనగా ఇలాంటి కూడా ఇటుపై జరగకూడదని ఉద్దేశం మీద మేము నెల్లూరు అడ్వకేటు ఈ శ్రీనివాసరావు గారు, నెల్లూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అక్కడ ఏలూరు తర్వాత అక్కడ ఈ శ్రీనివాసరావు గారు సీనియర్ అడ్వకేటు టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి న్యాయవాది మీద ఈ ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే దౌర్జన్యంగా ఇంటి మీదకి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి దౌర్జన్యం చేసి తర్వాత ఆయనే న్యాయవాది మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం వల్ల న్యాయవాది ముద్దాయిగా అవటం వల్ల తర్వాత న్యాయవాది ఎమ్మెల్యే మీద రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ న్యాయవాది ఇచ్చిన రిపోర్ట్ పక్కన పెట్టి తర్వాత న్యాయవాదిని తీసుకొని వెళ్ళి కోర్టుకి తీసుకెళ్లే పరిస్థితి వరకు వచ్చిందని లీగల్ సెల్ అయినప్పటికీ కూడా నువ్వు ఏ లీగల్ సెల్ అయినప్పటికీ న్యాయవాది అయినప్పటికీ మాకు అనవసరమని పోలీసులు చెప్పటం వల్ల ఈరోజు న్యాయవాది వృత్తికి కానీ న్యాయవాదికి కానీ గౌరవం లేని ఈ పరిస్థితిలో న్యాయవాది ప్రొటెక్షన్ యాక్ట్ తెమ్మనమని ఇమ్మనమని కోర్టులోకి తెమ్మని మేము అనేక సార్లు ఎప్పుడు కూడా అనేక పర్యాలు మేము మనం చేసినప్పటికీ ధర్నా చేసినప్పటికీ ఈరోజు కోర్టులో లేకుండా న్యాయవాదులు ముద్దాయిలుగా చేస్తూ న్యాయవాదులు తప్పు లేనప్పటికీ కూడా ఏ ఫిర్యాదు వచ్చినప్పటికీ న్యాయవాదులని చిన్న చూపు చూసి వాళ్ళని తర్వాత ఎఫ్ఐఆర్లో బుక్ చేసి కోర్టుకి తీసుకెళ్ళడం, తర్వాత ఈ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం, నువ్వే న్యాయవాది అని స్టేషన్కి రావడం, న్యాయవాదికి వచ్చే హక్కు ఉంది, న్యాయవాది ముద్దాయితో మాట్లాడే హక్కు ఉంది, అయినప్పటికీ కూడా చాలా చిన్న చూపు చూస్తూ న్యాయవాది వృత్తినే చిన్న చూపు చూస్తూ న్యాయవాదులు కూడా గౌరవం లేకుండా అగౌరవం చేస్తూ నాకు ఎదురు తిరిగితే ఎవరైనా ఒకటే అని చెప్పి పోలీసులు దౌర్జన్యం చేస్తూ అనేక విధాలుగా నానా హింసలు పెడుతున్న ఈ న్యాయవాదుల్ని ఈ రక్షణకి సంబంధించి న్యాయవాద రక్షణ చట్టం వెంటనే అమలు చేసి న్యాయవాదులకు న్యాయం చేయవలసిందిగా న్యాయవాదుల తరఫున బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఇటుపైన ఇలాంటివి జరిగితే మాత్రం స్టేట్ లెవెల్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి అందరూ కూడా న్యాయవాదులు పూర్తిగా దీనికి అంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. అప్పుడే న్యాయవాదులకి న్యాయం జరుగుతుంది. కానీ అప్పుడప్పుడు ఈ న్యాయవాదులు ఎక్కడెక్కడో ఏం చేస్తున్నారో తెలీదు, ఒకరికొకరు ఏ బార్లో ఏం చేస్తున్నారో తెలీదు. అందరూ కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన న్యాయవాదులు అందరూ కూడా పోరాటం చేయవలసిన పరిస్థితి ఆసన్నమైంది. తప్పనిసరిగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. లేకపోతే ఇలా దౌర్జన్యాలు ప్రతి నియోజకవర్గంలో అనేక రకాలుగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి న్యాయవాదులు కూడా నోరు పోసుకొని ఇంట్లో ఉండమంటే
జరగని పని. చట్టాన్ని రక్షించవలసిన అవసరం మనకు ఉంది, బాధ్యత కూడా ఉందని సభాముఖంగా మీకు తెలియజేస్తూ దీన్ని వెంటనే ఇమీడియట్గా ఒక పబ్లిక్లో తీసుకెళ్ళి ఒక టెంపో రావాల్సిన అవసరం అందరి అడ్డుకోట్లో ఉంది. అందరూ అడ్వకేట్ కలిసేటట్టు మీరు ఈ సహకరిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.